అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో పసుపు కుంకుమ అలాగే దక్షిణం ఇస్తాం కదా మనం వరలక్ష్మి వ్రతానికి తాంబూలంలో. ఆ పసుపు కుంకాన్ని అలాగే దక్షిణాన్ని కూడా మనం ఈ చిన్న చిన్న పేపర్ బ్యాగ్స్ చేసి అందులో పెట్టి ఇస్తే ఇచ్చేవాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా ఈ వీడియోలో మనం వచ్చిన వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్స్. దానికోసం కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే, ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా ఎవరైనా కూడా మనం వీటిని ఈజీగా ఇంట్లో తయారు చేసి ఇవ్వచ్చు. సో ఈ రెండు కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ ఐడియాస్ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఏ విధంగా తయారు చేయాలి పేపర్ బ్యాగ్స్, అలాగే ఆ గిఫ్ట్స్ కూడా ఏ విధంగా తయారు చేయాలనేది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఈ విధంగా క్యూట్గా చూడండి ఎంత బాగున్నాయి అవి, కలర్ఫుల్గా చూడటానికి చాలా బాగున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. అయితే వీటిని మనం పసుపు కుంకుమ అలాగే దక్షిణం పెట్టి తాంబూలంతో పాటు ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఐడియా రిటర్న్ గిఫ్ట్ ఐడియా. సింపుల్గా మనకి మార్కెట్లో మట్టి ప్రమిదలు డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి కదా మార్కెట్లో, వాటిని తీసుకొచ్చి ముందుగా వాటర్తో శుభ్రపరచాలి. దాని తర్వాత ముందుగా బేస్ కలరు వైట్ వేసుకోవాలి. దాని తర్వాత మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నేను వాడినది ఏంటంటే వైట్, అలాగే డార్క్ బ్లూ అంటే రాయల్ బ్లూ అంటాం కదా అది, నెక్స్ట్ గోల్డ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా అదనమాట. అక్రిలిక్ పెయింట్ అంటే ఇస్తారు. సో వాటితో నేను డిఫరెంట్ కలర్స్ ఇక్కడ నేను మీకు చూపించిన వీడియోలో బ్లూ, వైట్ అండ్ గోల్డ్ కలర్ వాడాను. మిగతా వాటికి గోల్డ్ అనేది కామన్, దాంతోపాటు ఆరెంజ్, పింక్, గ్రీన్ అలా డిఫరెంట్ కలర్స్ అనమాట. అది మీకు నచ్చిన కలర్ బట్టి మీరు వేసుకోవచ్చు. బేస్ అయితే మాత్రం వైట్ వేసుకొని దాని తర్వాత మీకు నచ్చిన విధంగా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా పెయింట్ వేసి ఇచ్చేయకుండా దాన్ని నీట్గా స్టోన్స్తో
డెకరేట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మనం సింపుల్గా ఇంట్లోనే మన చేతులతో తయారు చేసే తాంబూలంలో అమ్మవారికి ఇస్తే, అంటే వచ్చిన ముత్తైదువులకి ఇస్తే చాలా చాలా వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. అయితే మీకు 2 ఐడియాస్ నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చితే వీడియోని అయితే ప్లీజ్ ఫాలో అవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకొంతమందికి ఈ వీడియో చేరితే వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అందువలన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు ఈ పేపర్ బ్యాగ్స్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయబడుతుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా అమ్మవారి పూజ బాగా చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్తో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.